తల్లి వంటగదిలో ఉన్నా, బయట ఉన్నా, బజారులో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా తన బిడ్డల గురించి, ఇంటిలో ఉండే పిల్లల గురించి ఎలా ఆలోచిస్తూ ఉంటుందో, అదే విధముగా మనము కూడా సంసారంలో ఉన్నప్పటికీ మన మనసు మాత్రం మాధవునిపైనే నిలుపుకోవాలి. అంటే శ్రీకృష్ణుని భగవానునిపైనే నిలుపుకోవాలి అన్నమాట. మనసుని భగవంతునిపై నిలపక కృష్ణ రామ కృష్ణ రామ నన్ను కాపాడు అంటూ కేకలు వేస్తే ప్రయోజనమేముంది చెప్పండి. ముందు మనం చిత్తశుద్ధితో విశ్వసించడం నేర్చుకుంటే ఈ అరుపులు, రోదనలు అవసరమే ఉండవు. భగవంతుడు మనకు ఎల్లప్పుడూ మన వెంటే ఉంటాడు. మనం ఏ పని చేస్తున్నా కూడా మనకు తోడుగా ఉంటాడు. కానీ మన మనసులోనే మనతోటే ఉన్నాడు అని ఆ కృష్ణ భగవానుని మనం ధ్యానిస్తే చాలు. అంతా శ్రీకృష్ణ పరమాత్మే చూసుకుంటారు. భారమంతా ఆయన మీద వేసి ముందుకు వెళ్ళడమే జీవితం.